హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్స్ దాఖలు చేసిన తర్వాత మన పని అయిపోయింది అనుకుంటుంటాం, కానీ సహజంగా అంతటితో అయిపోదు అది. ఎందుకంటే ఆ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత కూడా కొంత ప్రాసెస్ ఉంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ హనుమాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇయర్ ఎండింగ్ వస్తేనేమో టైం పీరియడ్ అయిపోగానే ఆధారబాధాలుగా మనం ఏదో ఐటీ ఫిల్ చేసేసి, అంటే పెద్ద పెద్ద కంపెనీలు అయితేనో ఆడిటర్ ద్వారా త్రూ చేస్తారు. ఇండివిజువల్స్ ఎక్కువగా ఏం చేస్తారంటే ఏదో తమకున్న పరిజ్ఞానం కోసం లేదా ఎవరినో పట్టేసుకొని ఐటీ రిటర్న్ దాఖలు చేసేస్తారు. అంతటితో అయిపోయింది అనుకుంటారు, కానీ అంతటితో అయిపోదు. అవి మరి ఎట్లా అంటే మనం ఐటీ రిటర్న్ దాఖలు చేయగా సరిపోతుందా, ఇంకేమైనా వెరిఫికేషన్ ఏమైనా మనం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయగానే సిపిసికి వెళ్తుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు మనం ఆటోమేటిక్గా మనం ఫైల్ చేయగానే డిపార్ట్మెంట్ సిపిసి క్యాప్చర్ చేసి మనం కరెక్ట్ ఫైల్ చేసామా లేదా, కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చామా లేదా, ట్యాక్స్ కరెక్ట్గా కరెక్ట్ లెక్కేసామా లేదా, ఎంత ఎక్కువ కట్టాము, తక్కువ కట్టినామా, ఎక్కువ కట్టామా, ఎక్కువ కడితే రీఫండ్ ఇచ్చే బాధ్యత కూడా సిపిసి సెంటర్కి ఉంటుంది. అంటే ఈ మొత్తం వెరిఫికేషన్ అంతా సిపిసి కంప్యూటర్ సెంటర్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా, మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమ్ తయారు చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, అన్ని కంప్లీట్ ఉంది, వాళ్ళు అనుకున్న ప్రకారం వచ్చేసింది, ట్యాక్స్ అంతా వచ్చేసింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే 143 వరకు ఇంటిమేషన్ ఉంటుంది. ఆ ఇంటిమేషన్ అనేది సిపిసి సెంటర్ ఆ ట్యాక్స్ పేరుకి పంపించేస్తుంది. మీరు ఇలా ఫైల్ చేశారు, డీటెయిల్స్ అన్నీ, ఇంత ఇన్కమ్ చూపించారు, ఇంత ట్యాక్స్ కట్టిండ్రు, ఇది సరిపోయింది అని చెప్పి ఇంటిమేషన్ పంపిస్తారు. అది కొన్నిసార్లు 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, అంటే ఎక్కడన్నా బిజీ ప్రకారం, సాఫ్ట్వేర్ బిజీ ప్రకారం దాని కెపాసిటీ ఎంత అంతకంటే ఎక్కువ సీరియల్ ప్రకారం ఒక్కోసారి 6 months కూడా పడుతుంది. ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటేనేమో నోటీస్ వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి రాదు, వేరే డిపార్ట్మెంట్ నుంచి వస్తారు. లేకపోతే మాత్రం మీరు ట్యాక్స్ కరెక్ట్ కట్టారా లేదా అనేది మాత్రమే ఇక్కడ నుంచి వస్తుంది. ఈ వెరిఫికేషన్ అంటే ఏదైనా ఈ వెరిఫికేషన్ వేరండి. ఈ వెరిఫికేషన్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరైనా కదా ఫైల్ చేసి మీ పేరు మీద ఇంకోటి ఫైల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇది అవుతుంది. కాబట్టి మన ఈ వెరిఫికేషన్ ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింక్ చేస్తే లింక్ అయినప్పుడు మనకి ఈ వెరిఫికేషన్ వస్తుంది. ఆ ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మనం చేయొచ్చు, లేకపోతే డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కూడా మనం ఫైల్ చేయొచ్చు. అంటే మనమే ఫైల్ చేస్తామని తెలియడానికి, లేకపోతే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పేరు మీద ఇంకో వ్యక్తి ఫైల్ చేస్తాడు అనుకోండి, అవకాశాలు ఉన్నాయి, మిస్యూజ్ కావచ్చు. అవును. కాబట్టి ఓటీపీ అనేది ఆధార్ బేస్డ్ పాన్ మీద వస్తుంది. అయితే ఇప్పుడు పాన్కి ఆధార్ కార్డు లింక్ కంపల్సరీ. పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకుంటేనే అది వ్యాలిడ్ పాన్ కింద వస్తుంది. పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు అనుకోండి, అది ఇన్వాలిడ్ పాన్ కింద వస్తుంది. అదే మాదిరిగా టీడీఎస్ చేసేప్పుడు కూడా మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనకు డబ్బులు ఇవ్వాలనుకోండి, వాళ్ళు 1% టీడీఎస్ చేయాలి, 2% టీడీఎస్ చేయాలి. పాన్ ఆధార్ లింక్ లేకపోతే 20% టీడీఎస్ చేయాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర నుంచి 10,000 ఇచ్చినప్పుడు వాళ్ళు 2,000 పట్టుకొని 8,000 ఇస్తారు. అదే మీరు పాన్ ఆధార్ కార్డు లింక్ అయింది అనుకోండి, 1% తీసుకుంటారు, తీసుకొని 9,900 మనకి ఇస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు ప్రతి ట్యాక్స్ పేయర్ పాన్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. మీరు రిటర్న్ ఫైల్ చేయండి, చేయకపోయినా అవసరం లేదు, కానీ పాన్ ఆధార్ మాత్రం కంపల్సరీ లింక్ చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి వ్యక్తి మీతో వ్యవహారం చేసుకుని ఆర్థిక వ్యవహారం చేయాలనుకున్న ప్రతి సంస్థ కానీ ఎవరైనా కానీ కంపల్సరీ పాన్ ఆధార్ లింక్ ఉందా అని వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు ప్రతి పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం ఒకటి. తర్వాత రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ యొక్క ఆధార్ పాన్ కార్డుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ప్రకారం ఈ వెరిఫికేషన్ ఉంటుంది, అది పంపించాలి. ఈ వెరిఫికేషన్ చేస్తే రిటర్న్ యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కూడా ఫైల్ చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ అంటే పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. ఆ దాంట్లో మనము డీటెయిల్స్ ఇస్తే అది కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ సెక్యూరిటీ కోడ్ ప్రకారం తయారు చేసి ఇస్తారు. దాన్ని మనము ఎవరికైనా ఇచ్చి మనము ఎప్పుడైనా వాడుకోవచ్చు. దానికి ఆ విధంగా కూడా ఫైల్ చేయొచ్చు. ఈ వెరిఫికేషన్ ఇది అయితేనే రిటర్న్ ఫైల్ అవుతుంది. రిటర్న్ ఫైల్ అనేది వెరిఫై చేసేది సిపిసి. ఇలా కాకుండా రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీ ట్యాక్స్ కలెక్షన్ అంతా అయిపోతుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ వింగ్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ అని 36 సెక్షన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అయితే మీరు ఫైల్ చేసింది కరెక్టా కాదా అది ఆ సిస్టమ్ వెరిఫై చేస్తుంది. చేసి మీరు సపోజ్ మీకు 4 లక్షలు వచ్చాయి, సపోజ్ మీకు 20 లక్షలు వచ్చింది, కానీ 12 లక్షలు చూపించారు ఆదాయం వచ్చినట్టుగా. ఈ 8 లక్షలు రాలేదు అని చెప్పని అక్కడి నుంచి నోటీస్ వస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, కానీ డిపార్ట్మెంట్ కూడా వచ్చేసి ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఫస్ట్ మీకు ఏంటంటే, మీకు చూపించి 12 లక్షలు చూపించారు, ఇక్కడ 20 లక్షలు ఉంది, ఇది కరెక్టా కాదా అది. మీరు కరెక్ట్ అని చెప్పాలని అనుకోండి, రెక్టిఫికేషన్ ఫైల్ చేయండి, ట్యాక్స్ కట్టండి. లేదనుకోండి,
ఇది తప్పు ఉంది అంటే దానికి తప్పు ఏ విధంగా తప్పు ఎవిడెన్స్ ఫైల్ చేయండి అంటే దానికి సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది దానికి రెస్పాన్స్ ఇవ్వరు. ఆ నోటీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా అదేమో డిపార్ట్మెంట్ ఒకసారి నోటీస్ పంపిస్తుంది, ఇంకోసారి షోకాజ్ నోటీస్ పంపిస్తారు, మూడోసారి ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి వచ్చే నోటీస్ ప్రతిదీ కూడా మననేదో అనుమాన పడుతున్నారు, లేకపోతే మనం చెప్పింది నమ్మట్లేదు అని కాదు, డిపార్ట్మెంట్ భయంతో కాదు, కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కానీ మీకు మీ దగ్గర నుండి మీరు ఫైల్ చేసింది ఇది, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టా కాదా అని అడుగుతుంది. దానికి కన్ఫర్మేషన్ రిప్లై ఇవ్వండి. ఏ నోటీస్ కూడా తప్పించుకొని అవాయిడ్ చేయకూడదు. మీరు ఒక ఆడిటర్తోనో లేకపోతే కన్సల్టెంట్తోనో మాట్లాడే రిప్లై ఇవ్వండి, రెస్పాన్స్ ఇస్తే సాల్వ్ అవుతుంది. రెస్పాన్స్ యాక్సెప్ట్ సాల్వ్ అవుతుంది, లేకపోతే మనం అప్పీల్కి వెళ్ళి ఆర్డర్ పాస్ చేస్తే మనం అప్పీల్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే కమ్యూనికేషన్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఎస్ఎంఎస్ని చూడాలి కానీ నమ్మద్దు. ఎందుకంటే ఈ మధ్య ఫేక్ ఎస్ఎంఎస్ వస్తుంది, కానీ ఎస్ఎంఎస్ని నమ్మద్దు. మీరు ఏంటంటే ఎస్ఎంఎస్ చూసిన తర్వాత మెయిల్ చూసుకోండి. ఆ మెయిల్ కూడా నమ్మకుండా మీరు ఇంకోటి ఏంటంటే పోర్టల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ ఉంటుంది. మీ ప్రతి పాన్ కార్డ్కి ఒక పోర్టల్ ఉంటుంది, రిటర్న్ ఫైల్ పోర్టల్. ఆ పోర్టల్ కమ్యూనికేషన్ చూసుకోవాలి. ఇవి రెండు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఇది నమ్మకం, ఇవి రిలయబుల్ కాదు. థర్డ్ మాత్రం అయితే పోర్టల్ ఉందో అది డిపార్ట్మెంట్ డైరెక్ట్ కమ్యూనికేషన్. ఆ పోర్టల్లో వచ్చింది మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి, దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. దానికి రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ఎక్స్ట్రా షోకాజ్ నోటీస్, ఫస్ట్ నోటీస్ ఇస్తారు, 2 సార్లు షోకాజ్ నోటీస్ ఇస్తారు, తర్వాత ఆర్డర్ పాస్ చేసి డిమాండ్ రేజ్ చేస్తారు. అంటే ఈ 3-4 స్టేజ్ల్లో మనం ఫైల్ చేసినట్టు కరెక్టా కాదని వెరిఫై అవుతుంది. అంటే దీనికోసం ఒకవేళ దానికి కూడా మనం ఫైల్ చేసిన తర్వాత కూడా మనకు 1000 రిటర్న్స్లో 30 రిటర్న్స్ మాత్రం సెలెక్షన్ అవుతాయి, ఆటోమేటిక్ సెలెక్షన్ అనమాట. ర్యాండమ్ సెలెక్షన్ ఉంది, అది కూడా ఎవరి చేతిలో లేదు, సిస్టమ్ బేస్డ్ సెలెక్షన్ అవుతుంది. ఆ సెలెక్షన్ అయిన కేసులు కూడా కొన్ని వెరిఫికేషన్ కోసం వస్తుంది, కరెక్టా కాదా, మీరు చూపించి కరెక్టా కాదా, మీరు సాక్ష్యాలు చూపించండి అని చెప్పని చేసిన తర్వాత అప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ పాస్ అవుతుంది. సార్ అలాగే ఇప్పుడు ఒక ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసాం, రిటర్న్ చేసిన తర్వాత కూడా ఒకసారి కొన్ని ఐటమ్స్ మర్చిపోయి ఉండొచ్చు. ఉదాహరణకు రెంట్ వచ్చిన విషయాన్ని కానీ ఇంకా ఇతర ఆదాయం కానీ ఖర్చు విషయంలో మళ్ళీ దీన్ని కరెక్షన్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్లో చేసుకోవాలా, మళ్ళీ ఏమన్నా మిడిల్లో మనం అప్లై చేసుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు ఈ అవకాశం ఉండేది కాదు. మనం ఇంతకుముందు మనం జూలైలో డ్యూ డేట్ ఫైల్ చేయడానికి డిసెంబర్ వరకు టైం ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ ఇప్పుడు డిసెంబర్ వరకు కాదు, మీరు లాస్ట్ 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ కూడా చేయాలంటే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ మనము 1000 కట్టేది అనుకోండి, ఫస్ట్ ఇయర్ అయితే ఇంకో 250 ఎక్స్ట్రా, సెకండ్ ఇయర్ అయితే ఇంకో 500 ఎక్స్ట్రా. అంటే 2 ఇయర్స్ దాకా 4 ఇయర్స్ టైం ఇచ్చారు. మన బడ్జెట్ 4 ఇయర్స్ ఇచ్చారు టైం. 4 ఇయర్స్ కూడా మీరు పాత మిస్టేక్ అంటే దిద్దుకోవచ్చు, రెక్టిఫై చేసుకోవచ్చు. అప్డేటెడ్ రిటర్న్ అంటుందండి, రిటర్న్ ఫైల్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు. పెనాల్టీ ఉండదు, అప్పుడు పెనాల్టీ ఉండదు. లేకపోతే ఇంట్రెస్ట్ మాత్రం తప్పదు, పెనాల్టీ ఉండదు అనమాట. పెనాల్టీ ఉండదు. అదే మీరు ఫైల్ చేయకుండా డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు పెనాల్టీ ఉంటుంది. ఇంకొకటి, మనం పే చేసిన తర్వాత మనకు పే చేసిన ట్యాక్స్ నుంచి మన రిటర్న్ రావాలంటే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ పంపిస్తుందా, క్లయింట్ ఏమైనా మనం కస్టమర్ ఏమైనా ప్రాసెస్ చేయాలా? ఇప్పుడున్న సిపి మన రిటర్న్ ఫైల్ చేయగానే మన ట్యాక్స్ డిమాండ్ రిఫండ్ వచ్చింది, మన కట్టింది ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఇంటిమేషన్లో వస్తుంది మనకు, సిపిసి వచ్చే ఇంటిమేషన్లో మీరు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఇన్కమ్ చూపించారు, ఇంత ట్యాక్స్ కట్టాలి, మీరు ఎక్కువ కట్టారు, ఈ అకౌంట్ ఈ అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ ఇస్తుంది. ఆ అకౌంట్ నెంబర్తో ఆటోమేటిక్ వస్తుంది. ఏ మాత్రం ఇన్ఫేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏ కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ డిమాండ్ ఏదో లక్షలు కొన్ని కేసుతో రాకపోతే మీరు డిమాండ్ రాలేదని ఆ పోర్టల్లో రీఫండ్ రాలేదు అని చెప్పని అది పెట్టచ్చు, వస్తుంది. ఒకవేళ రీఫండ్ సపోజ్ అకౌంట్ మిస్టేక్ అవుతుంది, రిటర్న్ వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అకౌంట్ నెంబర్ మీరైతే అకౌంట్ నెంబర్ క్లోజ్ చేసి ఉండొచ్చు, అవైలబుల్ ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రీఇష్యూ ఆఫ్ రీఫండ్ కూడా పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు, అది వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య లేదు రీఫండ్ అయితే. ఇదండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ దాఖలు చేయడంతో సరిపోదు, ఆ తర్వాత వచ్చే నోటీస్లో కూడా మనం బాధ్యతగా రెస్పాండ్ ఇవ్వాలి అనేది సార్ చెప్తున్నారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.